హలో వ్యూవర్స్ అందరికీ నమస్తే అండి. సో, నేను డాక్టర్ పూర్ణిమ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ 49. ఇప్పటికీ ఇంకా చాలామంది కపుల్స్‌కి లేదంటే ఫ్యామిలీ మెంబర్స్‌కి అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే, అసలు డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి పిల్లల కోసమని? ఒక ఫర్టిలిటీ సెంటర్‌కి మనం ఎప్పుడు వెళ్ళాలి? అన్నది ఇప్పటికీ చాలా మందికి ఒక క్లారిటీ అన్నది లేదన్నమాట. అలాంటి క్లారిటీ లేకపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఏదో ఇంటి పక్క వాళ్ళు ఇక్కడ చెప్పారనో, అక్కడి వాళ్ళు అక్కడ చెప్పారనో, లేదంటే సరే ఇంకా మ్యారేజ్ 1 ఇయర్ అయింది కదా! 2 ఇయర్స్ అయింది కదా! ఇంకా వెయిట్ చేద్దాం అని చెప్పో చాలామంది వాళ్ళకున్న అమూల్యమైన టైంని వేస్ట్ చేసుకుంటున్నారనమాట. సో, అమూల్యమైన టైంతో పాటు అక్కడ, ఇక్కడ, అక్కడ వాళ్ళు ఆ చెట్ల మందులు వేస్తారంటే వెళ్ళి, లేదంటే ఇక్కడున్న ఈ ఆర్ఎంపీ వేస్తారంటే వెళ్ళి, అక్కడ, ఇక్కడ పలు చోట్ల తిరగడం వల్ల వాళ్ళ దగ్గరున్న ఎకనామికల్ సపోర్ట్ డబ్బులు కూడా మొత్తం ఖర్చయిపోతాయన్నమాట. సో, ఒక రకంగా టైము మొత్తం పోతుంది. వాళ్ళ దగ్గరున్న డబ్బులు కూడా మొత్తం పోతున్నాయి. అన్నీ అయిపోయాక ఫైనల్ స్టేజ్‌లో ఎప్పుడైతే ఇంకా ఏజ్ పెరిగిపోయి 35, 36 ఇయర్స్, 40 ఇయర్స్ అయిపోయిన తర్వాత దెన్ అప్పుడు ఒక ఫర్టిలిటీ సెంటర్‌కి వస్తే అప్పుడు మీకు పిల్లలు కావడానికి ఆప్షన్స్ అనేవి చాలా తగ్గిపోతాయి. సో, అలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్న కపుల్స్ చాలా చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కరు మా దగ్గరకొచ్చినప్పుడు చూస్తుంటే ఫైల్స్ ఇంతింత పెద్దగా కనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్కరి దగ్గర 6 ఫైల్స్, 7 ఫైల్స్, 10 ఫైల్స్ ఒక్కొక్క దాంట్లో ఇన్నిన్ని పేజెస్‌తో వస్తుంటారనమాట. అన్ని దగ్గరలో పోయి ఏం చేశారమ్మా అంటే, అక్కడ మా ఇంటి పక్కన వాళ్ళు బావుంటదని చెప్పారు. ఇక్కడ మా అత్తమ్మ బావుంటదని చెప్పింది. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్‌తో డిఫరెంట్ డిఫరెంట్ మల్టిపుల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళేసేసరికి ఏమవుతదంటే, మనకు ఫస్ట్ ఇందాక నేను చెప్పినట్టు మన టైం అంతా వేస్ట్ అయిపోతది. ప్లస్ మన దగ్గరున్న డబ్బులు కూడా ఖర్చయిపోతాయి. దానితో పాటు ప్రతి ఒక్క సైకిల్‌లో మనం ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నప్పుడు ఆ 2 లైన్స్ రాకుండా ఆ సింగిల్ లైన్ చూసినప్పుడు ఆ డిప్రెషను, నెగెటివ్ థింకింగ్ అంతా కూడా పెరిగిపోతదనమాట. అరే! ఇంక మాకు కారు, పిల్లలు అన్న నెగెటివ్ థాట్స్ బాగా పెరిగిపోతూ ఉంటాయి. సో, ఇవన్నీ మనం ప్రివెంట్ చేయాలి అంటే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మ్యారేజ్ అయ్యి ఒక 1 ఇయర్ అయింది. ఒక యంగ్ కపుల్ ఉన్నారు. లైక్ బిలో 30 ఇయర్స్ ఉన్నారు. వాళ్ళు మ్యారేజ్ అయ్యి 1 ఇయర్ అయిందనుకోండి. వాళ్ళు 1 ఇయర్‌లో మీరు నార్మల్‌గా ట్రై చేశారు. నేచురల్‌గా ట్రై చేశారు. ట్రై చేసినా కూడా కాలేదు అంటే దెన్ యూ హావ్ టు కన్సల్ట్ ద డాక్టర్. ఇర్రెస్పెక్టివ్ మీరు 27 అయినా సరే, 28 అయినా సరే, 25 అయినా సరే. లేదు ఒక కపుల్ 33, 34 ఇయర్స్ ఉన్నారు. అలాంటి వాళ్ళని కూడా 1 ఇయర్ అంత టైం వెయిట్ చేయమని చెప్పము. అలాంటి వాళ్ళని 5-6 మంత్స్ మాత్రమే ట్రై చేయమని చెప్తాం. బికాజ్ టైమ్ ఈజ్ ఆఫ్ ఎసెన్స్. మనం పెరిగిన ఏజ్‌ని రిటర్న్ తీసుకొని రాలేము. మన గడిచిపోయిన టైంని రిటర్న్ తీసుకొని రాలేము. సో, ఎవరైతే 34, 35 ఇయర్స్‌లో ఇప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీ దట్టు ప్లాన్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకందరికీ కూడా ఒక 6 మంత్స్ మాత్రమే ట్రై చేయండి ఇంట్లో. మిగిలిందంతా కూడా అండర్ సూపర్విజన్ ఒక ఫర్టిలిటీ సెంటర్‌లో ట్రీట్మెంట్ తీసుకోమని చెప్తామనమాట. అండ్ నేను ఇంకొకటి చెప్పేది ఏంటంటే, ఎవరైనా సరే ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు దగ్గరలో ఉన్న బేసిక్ ఫస్ట్ లోకల్‌లో ఉన్న ఆర్ఎంపీ దగ్గర నుండి స్టార్ట్ చేస్తున్నారు. ఆర్ఎంపీ తర్వాత వాళ్ళ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ దగ్గరికి. ఆ గైనకాలజిస్ట్ దగ్గర కరెక్ట్ రిజల్ట్ రాకపోతే ఇంకో గైనకాలజిస్ట్. అట్లా ఒక 6, 7 మంది దగ్గరికి పోయిన తర్వాత అప్పుడు కాకపోతే అప్పుడు ఫర్టిలిటీ సెంటర్‌కి వస్తున్నారనమాట. బట్ నేను చెప్పేది ఏంటంటే, అట్లా మీరు అంతమంది దగ్గరికి 6, 7 దగ్గరికి పొయ్యి, మీరు మొత్తం తిరిగొచ్చే వరకల్లా మీ టైం గడిచిపోతది, డబ్బులు గడిచిపోతాయి, మీలో ఆ నెగెటివ్ ఫీలింగ్స్ అన్నీ కూడా పెరిగిపోతాయి. అండ్ నెక్స్ట్ ట్రీట్మెంట్ అంతా కూడా డిలే అయిపోతది. సో, మన ట్రీట్మెంట్ యొక్క ఉద్దేశ్యం ఏంటంటే, టైమ్ టు బేబీ. మనకు బేబీ ఎంత తొందరగా కావాలి అన్నదే కదా మనం అందరం చూసుకునేది. వి ఆర్ యాంగ్జియస్ టు కన్సీవ్. బేబీని మనం ఎంత త్వరగా ఎత్తుకోగలము అన్నది చూడ్డానికి. సో, అందుకని నేను ఎవరైతే పిల్లలు కాకుండా బాధపడుతున్న కపులందరూ ఉన్నారో, వాళ్ళకందరికీ చెప్తున్నదేంటంటే, ఎక్కువ టైం వేస్ట్ అనేది చెయ్యకండి. దగ్గరలో అక్కడ చెప్తే, ఇక్కడ చెప్తే, ఇక్కడ చెప్తే అట్లా ఎక్కువ టైం వేస్ట్ చేయకండి. ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకుంటున్నారో, వాళ్ళు యంగ్ ఏజ్ వాళ్ళైతే ఒక 1 ఇయర్ వరకు వెయిట్ చేయొచ్చండి. పెద్ద ఏజ్ 34, 35 వాళ్ళైతే ఒక 6 మంత్స్ మాత్రమే ఇంట్లో ట్రై చేయండి. మిగిలింది కంపల్సరీ అండర్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అబ్జర్వేషన్‌లో ట్రీట్మెంట్ చేసుకోవడం అన్నది చాలా మంచిది. రాదర్ దాన్ ఒక లోకల్ గైనకాలజిస్ట్ కన్నా ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్లి చేసుకోవడం అన్నది మంచిది. అండ్ ఇంకోటి చెప్పేదేంటంటే, మీరు యంగ్ ఏజే అయినా కూడా
ఒకవేళ మీకు అంతకుముందు ఎండోమెట్రియోసిస్‌తో డయాగ్నోస్ అయినా, లేదంటే గర్భసంచి గడ్డలు, ఒవేరియన్ సిస్ట్, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలు, లేదంటే మగవాళ్ళకైతే టీబీ రావడం కానీ, లేదంటే ఏదైనా యాక్సిడెంట్స్ అయ్యాయి, హెర్నియా సర్జరీలు, వారికోసిల్ సర్జరీస్, ఇంకా హైడ్రోసిల్ సర్జరీస్, హెమటోసిల్ సర్జరీస్, ఇట్లా ఏదైనా ఆ పెల్విక్ ఏరియాలో, టెస్టిక్యులర్ ఏరియాలో ఏదైనా ఆపరేషన్స్ జరిగినా కూడా వీళ్ళందరూ కూడా ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదండి. వీళ్ళు కూడా ఒక 4-5 మంత్స్ లేదా 6 మంత్స్ న్యాచురల్‌గా ట్రై చేసిన తర్వాత డాక్టర్‌ని కలవాలి. ఎవరికైతే ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు, ఎలాంటి ఆపరేషన్స్ లేవు అంతకుముందు, ఎలాంటి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఇన్‌ఫర్టిలిటీ లేదు, అలాంటి వాళ్ళు మాత్రం 1 ఇయర్ వరకి ట్రై చేయొచ్చండి. మిగిలిన మన ఫ్యామిలీలో కూడా చాలా మందికి ట్రీట్మెంట్ తీసుకున్నాకే పిల్లలయ్యారు. ఫ్యామిలీలో ఇన్‌ఫర్టిలిటీ రన్ అవుతుంది. లేదంటే మనకి టీబీ అటాక్ అయింది. ఇట్లాంటి కపుల్ అందరూ కూడా యంగ్ ఏజ్ అయినా సరే ఒక 6 మంత్స్ మాత్రమే ఇంట్లో వెయిట్ చేయండి. అంటే ఇంట్లో న్యాచురల్‌గా ట్రై చేయండి. కాకపోతే ఫర్టిలిటీ స్పెషలిస్ట్‌ని కన్సల్ట్ కండి. అదర్‌వైజ్ మీరు మీ అమూల్యమైన టైంని, మీ ఎగ్స్‌ని, మీ స్పెర్మ్స్‌ని అన్నిటిని కూడా వేస్ట్ చేసుకుంటారు. దాని తర్వాత మన సక్సెస్ రేట్స్ తగ్గిపోతాయి. మనకున్న ఆప్షన్స్ కూడా తగ్గిపోతాయి. థాంక్ యూ.